ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ దినం రాజులైన అశ్వశూరులకు శత్రువైన అమాను ఇంటికి రాణినైన ఎస్తేరి మొర్దెకై ఏమి కావాలను రాజుకు తెలియజేయమని మీదగా అంతా అతడు రాజు సన్నిధికి బాగా ఎస్తేరుకు మాత్రం దేవుడు పద్ధతిలో దేవుని మార్గాన్ని క్షుణ్ణంగా దేవుని మార్గంలో ఉండి నడుచుకుంటానికి నడిచినందుకు దేవుడు ఆమెకు చేసినటువంటి మేలు ఎట్లా ఉన్నదంటే వాళ్ళు చేసిన ప్రార్థన ఎట్లా ప్రార్థన చేశారంటే కట్టుకోపవాసం మంచినీళ్ళు తాగినటువంటి సందర్భం కూడా లేదు 3 రోజులు. ఈ 3 రోజుల ప్రార్థన దేవుడు ఏం చేస్తారంటే వీళ్ళు శత్రువుల మధ్యలో ఉన్నారు. శత్రువుల మధ్యలో ఉన్నటువంటి వీళ్ళ పద్ధతి ఎట్లాగ ఉన్నదంటే చివరికి వచ్చాకే శత్రువు అని ఎవరైతే వీళ్ళకి శత్రువుగా ఉన్నాడో ఆ శత్రువు ఇంటిని తీసి రాజు ఎస్తేరు చేస్తాడు. ఆ ఎస్తేరు 3 రోజులు ప్రార్థన చేసింది కట్టి ఉపవాస ప్రార్థన కన్నీటితోటి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు రాజును తిప్పి రాజు చేసినటువంటి తీర్మానం శాసనం రద్దుపరచడం కానీ లేకుంటే జరగకుండా ఉండటం అనేది కానీ ఎక్కడ జరగకపోగా జరిగిందా అని చెప్పని రాశాడే కానీ జరగలేదు రాజు చేసిన తీర్మానం అయిపోయింది రాజు చేసే అధికారం లేదు అని చెప్పని అన్నట్లు కానీ అలాంటి శాసనాలు కానీ ఎక్కడ కనపడవు. రాజుల కాలంలో ఉన్నప్పుడు అప్పుడు పద్ధతి అప్పుడు పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూసుకుంటే ఏ శాసనం అయినా సరే ఒకసారి రాజు చేతిలో నుంచి బయటకు వచ్చిందంటే ఆ తీర్మానం జరిగిపోవాల్సింది. శాసనం అనేది రాజ్యంలో నెరవేరాల్సిందే. అలాంటి నెరవేర్పు ఉన్న కాలంలోనే దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుల మధ్యలో ఉన్నటువంటి దేవుని ప్రజల్ని శత్రువుల మీద అధికారంగా నిలబెట్టి శత్రువులుగా ఉన్నటువంటి ఇంటిని వాళ్ళ అధికారాలను తీసి దేవుణ్ణి ప్రేమించి దేవుని మార్గంలో ఉన్నటువంటి జనాలకు అనుగ్రహించి అంటే ఇశ్రాయేలు ప్రజలకు అప్పచెప్పి వారిని ఉన్నతంగా శత్రువుల మధ్యలో ఆశీర్వదించి లేవనిస్తాం. మనకి కావాల్సింది ఏంటంటే ఒకటే దేవుని మార్గం దేవుని పద్ధతి మన ముందు ఉండాలా. దేవుని ప్రార్థన చేస్తూ ఉండాలి. మన ప్రార్థన అనేది దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు వినకుండా ఉండటం అనే ఆలోచన అనేది ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్న దేవుళ్ళందరూ దేవుడు అని చెప్పని పేర్లు పెట్టుకుంటారు కానీ రాజు శాసనం మార్చినట్టు లేకుంటే రాజు చేసిన తీర్మానాన్ని రద్దు చేసినట్లు యేసు ప్రభు కాకుండా వేరే ఏ దేవుడి దగ్గర కూడా జరగలేదు. అలాంటి శాసనాలు అలాంటి చరిత్ర ఉన్నట్టు కూడా ఎక్కడా లేదు చరిత్రలో. అదే యొక్క యేసు ప్రభుకి మాత్రమే సాధ్యమైంది. ఆయన ఒక్కడే భూమిని పుట్టించిండు, ఆకాశాన్ని పుట్టించిండు, సమస్తం ఆయన చేతిలో ఉంది. ఆయనకు సమస్తం సాధ్యం. రాజుల హృదయాన్ని నీటి కాలువను తిప్పినట్టు తిప్పుతూ ఉంటుంది దేవుడికి సమస్తం కూడా ఆయన చేతిలో ఉన్న సమస్తం కూడా ఆయనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటుంది. ఆయనకు అనుకూలంగా ఉన్న ప్రజలు, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి మనుషులు ఆయన మార్గంలో ఉండి ఆయన కోసం నిలబడి ఆయన కోసం జీవించేటువంటి జనాలకు కన్నీటి బొట్ట అనేది కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా దేవుడి కోసం అప్పచెప్తా ఉన్నప్పుడు దేవుడిని చూడకుండా దేవుడు వదిలిపెట్టకుండా అంత మాత్రం కూడా ఉండడు. ఆయన చూస్తాడు, వచ్చేసి మన ప్రార్థన ఎలా ఉన్నది ఏందని చెప్పని ఆలకిస్తాడు. ఆలకించిన ప్రార్థన మన జీవితాల్లో కనపడుతుంది. మనం దాన్ని అనుభవిస్తాం. ఇదే అనుభవంలోంచి మోర్దెకై కూడా వస్తుంది. 8వ అధ్యాయంలోనే 2వ వచనంలో ఉంటుంది. 2వ వచనం 8వ అధ్యాయం 2వ వచనం. రాజు అమను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరము మొర్దెకై ఎస్తేరు మొర్దెకైని అమాను ఇంటికి మీద అధికారిగా ఉంచారు. మరియు ఎస్తేరు రాజును ఎదుటమని చేసుకొని అతన్ని
పాదముల మీద పడి అంగీకరుడైన అమాను చేసును నేడు అతడు యూదులకు విరోధంగాను కలిసినను నిలిచినను వృద్ధపరచుడని కన్నీళ్లతో అతడు వేడుకొనగా రాజు బంగారం దండం ఎస్తేరు తట్టు చూసెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజుపై తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయపొంది దాన్నైనా రాజునైనా తమ ఎదుట ఈ సంగతి ఇష్టంగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఈ పైన దానినైనా ఎడలను రాజునైనా తమ సకల సమర్థములను నుండి వీరులకు నాశనం చేయవలెనని అమోను కుమారుడవై అంగీకరించి అమాను రాయికి సతిగల చొప్పున జారుగల కుండినట్టు వాటిని రద్దు చేయటకు ఆజ్ఞ ఇవ్వండి. చాలు. దేవుడు చేసిన సమస్త మేలుల్లో కల్లా వీళ్ళు చేసింది చూసుకుంటే వాళ్ళు ఉన్నారు ఇబ్బందుల్లో. ఎలాంటి ఇబ్బందుల్లో అంటే ఒక మనిషి ప్రాణం పోయే సందర్భం కావాలి, జాతి మొత్తం నాశనం కాబోతా ఉన్నారు. అంటే వాళ్ళకున్న ప్రాణాలన్నీ ఆ రాజ్యంలో ఎంతమంది యూదులు అయితే ఉంటారో వాళ్ళందరినీ చంపేయమని చెప్పని ఆజ్ఞ వస్తుంది రాజు దగ్గర నుంచి. వాళ్ళందరూ చనిపోయే సందర్భంలో రాణితో పాటు మోర్దేకాయ్ వీళ్ళిద్దరితో పాటు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి జనాలు వీళ్ళందరూ కలిసి మూడు రోజులు ఉపవాస ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే మంచినీళ్ళు కూడా తీసుకోకుండా కఠిన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. సంఘం అంతా దేవుని వైపు చూసి దేవుని మేలు కోసం దేవుడు ఇచ్చేటువంటి ప్రాణం కాపాడుకొని దేవుని సన్నిధిలో నిలబడాలని చెప్పండి. వాళ్ళు చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు వినకుండా పక్కకు తిరిగిన మనిషి కాదు. దేవుడు ఎలాంటి మేలు చేసినటువంటి ఆ జనం అందరూ కూడా దేవుడి ముందు నిలబడి ఇట్లాగా దేవుడు మనకు చేసిండు, ఇది మనకు ఒక పద్ధతి, ఒక క్రమంగా ఉండాలని చెప్పాలి. వాళ్ళకి ఏ రోజైతే ప్రాణం మీదకి వస్తుంది అనుకున్న రోజుని దేవుడు తిప్పేసి శత్రువుల మీదకి వాళ్ళ ప్రాణాలని తిప్పి శత్రువుల ప్రాణాలను నేను చేసి తప్ప చెప్తా ఉన్నాను. అదే అలాంటి రోజుని ప్రతి సంవత్సరం దేవుడు వాళ్ళకి